వెల్కమ్ టు మాధవి నెల్లూరు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? ఇవాళ ఉంటే కందిపప్పులు చేసి చికెన్ పకోడా అయితే చేస్తామనేసి చికెన్ అయితే తెచ్చుకున్నాము. చికెను ఇలాగ శుభ్రంగా అయితే చిన్న చిన్న ముక్కలుగా కోసేసి ఇంకా కడిగేసి చికెన్ పకోడాకి అయితే కలిపి పెట్టేస్తాను. వాన అయితే మబ్బు ముసురుకునేసేస్తుంది, వాన వచ్చేస్తుంది. చూడండి మబ్బు అయితే ఎలాగుందో. ఈ జున్నోడికైతే వాంతులు అవుతూ ఉన్నాయి, వీడికి ఏదో ఒకటి బాగాలేకుండా వస్తూనే ఉంది. ఈ వానలు వస్తుంటే ఇంకా మాకు పోయే పరిస్థితి కూడా ఉండదు. ఇంకా మా జున్నోడిని అయితే హాస్పిటల్కి తీసుకుపోతున్నాడు. చూడండి ఎలా అయిపోయాడు. ఈ వాంతులు అయితే పోయినసారి ఏమంటే బ్లడ్ మోషన్స్ అట్లాగ అయిపోయినాయి. ఇప్పుడేమంటే ఉట్టి వాంతులు ఒకటేను. వాడిని తీసుకొని వెళ్తూ ఉన్నాడు మా ఆయన. హాస్పిటల్కి అయితే తీసుకొని పోయి 3 ఇంజక్షన్లు వేసి తీసుకొని వచ్చాడు. ఏంటోనండి, పిల్లలకు బాగాలేకపోయినా ఇట్లాగా మా స్నూపిక్ జున్నుకు బాగలేకపోయినా చాలా బాధ మా ఆయనకు కానీ నాకు కానీ. ఇంకా హాస్పిటల్కి పోయి తీసుకొని వస్తే అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది. ఇంకా వాళ్ళు అట్లా ఆడతా సంతోషంగా ఉంటే మాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా వాడికి హాస్పిటల్ నుంచి వచ్చినాక దిష్టి తీస్తూ ఉన్నాను. ఇంకా వాడికి దిష్టి పెట్టేస్తున్నారు, బాగాలేకుండా వస్తుందనేసి దిష్టి అయితే తీస్తున్నాను. అయినా ఈరోజు మళ్ళా ఇది ముందు వ్లాగు, ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. తర్వాత కూడా హాస్పిటల్ తీసుకుపోయి వచ్చాడు. ఈరోజు అయితే తీసుకొని పోయి వచ్చి మళ్ళీ 3 ఇంజక్షన్లు అయితే వేసారు. మొన్న మా అబ్బాయి అయితే మా అమ్మోళ్ళ ఊరికి వెళ్ళారు కదా, అప్పుడైతే మా ఫస్ట్ చెల్లెలు అయితే నాటుకోడి గుడ్లు ఇచ్చింది. అవి అయితే తీసుకొని వచ్చి ఇంకా మా అబ్బాయి అయితే ఉడకబెట్టడం, ఆమ్లెట్ అయినా వేసి దోశ ఇట్లా వేసి ఇస్తుంటాను. వాడికి నాటుకోడి గుడ్లు అంటే ఇష్టము. మా అమ్మ కోల్డ్ సాగుతుంది కదా, మా అమ్మ కూడా కోడిగుడ్లు పెట్టినవి అంటే మాత్రం వాడి కోసం అనేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి వాడి కోసం ఇస్తుంటుంది. మా చెల్లెలు కానీ మా చెల్లోళ్ళు కానీ మా అమ్మ కానీ. మబ్బు అయితే నల్లగా ఉంది, నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి, కడిగేశాడు మా ఆయన. ఇక్కడ ఆపితే ఆడ నీళ్ళు వస్తాయా పసుపు బకెట్లోకి? నేను దోశ తింటున్నాను. తెల్లగడ్డలు ఒకసారిగా ఒలిచి పెట్టేసుకుంటాను అలాగా. ఎంత పొట్టు తీసేసి చెరిగేస్తాను. తెల్లగడ్డలు ఇలా ఒలిచేసాను. ఇప్పుడు ఈ చెరుక్కొని వచ్చేసి పొట్టు అంతా పోద్ది. ఈ ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటాను. మనకు మసాలకి తిరగమాతలకి కావాలన్నప్పుడు తీసి చేసుకోవచ్చు. లేదంటే ఉట్టేప్పుడు ఒక్కొక్క తెల్లగడ్డ అట్టు ఒలుచుకున్నానంటే ఇల్లు అంతా అయిపోద్ది. నాకు అట్లా ఇష్టం ఉండదు, గలీజ్గా ఉంటుంది ఇల్లు. ఒకసారిగా ఒలిచి పెట్టేసుకుంటా. ఇదంతా మనకి పని కూడా తొందరగా అయిపోద్ది. అంటే ఇట్లా ఊల్చుకోకుండా అట్లా లేకుండా 2 పాయలు తీసేసి దంచేసుకోవచ్చు తిరగమాత కట్ట. ఈ చెరుక్కొని వచ్చి చూపిస్తాను. తెల్లగడ్డలు ఇట్లా ఒలిచి పెట్టేసుకున్నాను. ఇట్లా ఒలిచి పెట్టుకుంటే మనం పని చేసుకునేప్పుడు పని తక్కువ అయిపోద్ది అన్నమాట. ఇప్పుడు మిక్సీకి ఇట్లా వేసేసుకొని ఆడిచ్చేసుకోవచ్చు, లేదంటే తిరగమాతకి దంచి ఇట్లా పెట్టేసుకోవచ్చు. మనకి పని అయితే సులువు అయిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, అప్పుడే తేగలు అయితే వచ్చేసినాయి. నవంబర్కి మాకైతే మా అల్లుడు తెచ్చాడు, అమ్మతుంటే కొనుక్కొని వచ్చాడు. ఒక కట్ట తినేసాము, ఈ 2 కట్టలు అయితే ఉన్నాయి ఉడకబెట్టినటి. నేను ఇట్లా తింటున్నాను.
లేత తేగలంటే మా పాపకి నాకు ఇష్టం. లేత తెచ్చాడు. మా పాప తినకూడదు కదా, పాపకు పాలు ఇస్తుంది కదా, కడుపు నొప్పి వస్తుంది, అందుకని తినకూడదు. ఈరోజు పప్పులు చేస్తున్నాను, కందిపప్పులుసు. తాజాగా ఉంది చూడండి. కరివేపాకు అయితే నిన్న కోసుకొని వచ్చాడు మా అబ్బాయి మన ఇంటికాడ. చింతపండు నానేస్తున్నాను పప్పులుసులోకి. ఎర్రగడ్డ తరిగి పెట్టేస్తున్నాను. నేను పప్పులుసులోకి అయితే తప్పకుండా కొత్తిమీర అయితే వేస్తాను. టేస్ట్ దానికి లెవెల్ అయిపోతుంది అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుంది, ఎక్స్ట్రా లెవెల్ అయిపోద్ది టేస్ట్ అయితే పప్పులుసుకి. అన్నం వండేస్తున్నాను, పప్పులుసు ఉడకతా ఉంది. మా చిట్టి తల్లి నిద్రపోతూ ఉంది. మా చిట్టి తల్లి చూడండి నిద్రపోతుంది, నాలుగు బయట పెట్టుంది. మా అమ్మ ఇట్లా పెట్టుకొని నిద్రపోద్దంట, నాలుకైతే బయట. ఇంకొక రాంత సాలు వచ్చింది మా అమ్మ సాలు, నాలుగు బయట పెట్టుకొని నిద్రపోద్ది. మా చెల్లోళ్ళు అంటారు, నాలుగు బయట పెట్టనీ కాకు, అమ్మలాగా నాలుగు బయట పెట్టేస్తుంది అని. మా అమ్మ నాలుగు బయట పెట్టిందంటే మేము నవ్వుతూ ఉండేది నిద్రలో అయితే. మా అమ్మ నిద్రలేసి తిట్టేది మమ్మల్ని, ఎందుకు నవ్వుతున్నారు అని అనేసి. అమ్మ నాలుగు బయట పెట్టావు మా అని చెప్పంటే తిట్టేది మమ్మల్ని. అది మా పాపకు వచ్చింది నాలుగు బయట పెట్టడం. చికెన్ పకోడా, ఎర్రగడ్డ, పప్పులతో అన్నం. పప్పులతో చికెన్ పకోడా. సూపర్. ఫైటింగ్ కావాలి, ఇక ఫైటింగ్ సీన్స్ కావాలా? కిరణ్ అంటేనే భలే నవ్వింది. దోపలే అన్నాడు వచ్చేసి. అప్పలా ఆయన అంటే ముద్దులాడు. నీకు ముద్దు పెట్టేదా? జున్ను ముద్దులాడాలంట నాన్న. జున్నునా నువ్వు వద్దంట, వాళ్ళు ముద్దులు పెట్టుకోవాలంట. నేను ఓడుకోడంటారా, ఓడు కూడా ముద్దులు పెట్టుకోవాలంట. చార్మీ కూడా ముద్దులు పెట్టుకోవాలంటారా? క్యాన్లు పడుతుందే చార్మీ కూడా. ఏంద్రా నీదా? ఏందే ఏందే అంటేనే అది ఉండించుకుంది. ఈ వ్లాగు నెక్స్ట్ డే వ్లాగ్ అండి. ఇవి మా అల్లుడు వాళ్ళ నానమ్మ అయితే ఇచ్చి పంపించింది కుడుములు. ఈ పూర్ణ కుడుములు, ఈ మామూలుగా కుడుములు కొన్ని అయితే తిన్నారు వీళ్ళు. ఇలా తిన్నారు, ఏదో తిన్నా అది మా అబ్బాయి చేతిలో కూడా ఉంది. ఇలాగా పూర్ణ కుడుము తినేసనపప్పు వేసి చేసింది. ఇవాళ అయితే గోరుచిక్కుడుకాయలు, ఇవాళ గోరుచిక్కుళ్ళు, కోడిగుడ్డు, ఎండు చేపేసి పులుసు చేశాను. ఎండు చేప పులుసు మేము ఇలా అయితే చేసుకుంటుంటాం నెల్లూరులో. గోరుచిక్కుడు పులుసు చాలామంది అయితే తాలింపు వరకే చేసుకుంటుంటారు.
మా నెల్లూరులో అయితే ఇలాగా తాటాకు చాపేసి గోరుచిక్కుడు పులుసు అయితే చేసుకుంటారు. సౌండ్ ఆపు. ఇదండి గోరుచిక్కుడు పులుసు, ఎండు చేప, కోడిగుడ్డు, గోరుచిక్కుడు పులుసు. సూపర్. సూపర్, ఎమ్మి. మా పాప కేరే కూర చేశాను. మా వరకే ఇది ఎండు చేప, కోడిగుడ్డు పులుసు. వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.